ఆర్థికమైన శక్తిగా భారత్ జేపీ నడ్డా మోడీ నేతృత్వంలో భారత్ అన్ని రంగాలలో దూసుకుపోతుందని భారతీయ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. 8% ఉన్న జేడీపీని జీడీపీలో 5వ స్థానానికి చేరుకుందన్నారు. ఆటోమొబైల్, ఫార్మా రంగాలలో ప్రచారంలోనే 2వ స్థానంలో చేకూరుతుందని ఆనందం వ్యక్తం చేశారు. పీఎం జన ఔషధ కేంద్రాల ద్వారా అతి తక్కువ ధరకే నాణ్యమైన మందులను అందిస్తున్నట్లు తెలిపారు. మేడ్ ఇన్ చైనా నుండి మేడ్ ఇన్ ఇండియా సంస్థలను తయారు చేసుకునే స్థాయికి చేరిందని అన్నారు. ఇది చారిత్రాత్మక విజయమని అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిని గోమాస శ్రీనివాసును అధిక మెజార్టీతో గెలిపించి పీఎం మోదీకి అందించాలని జేపీ నడ్డా అన్నారు. పెద్దపల్లి జిల్లా ప్రజలను కోరారు. రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని, రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగుతాయి అని, రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని, రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగుతాయని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రిజర్వేషన్లు రాజ్యాంగాన్ని మారుస్తాయని, బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి బీజేపీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని జేపీ నడ్డా కోరారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ దేశాన్ని 54 సంవత్సరాలు పరిపాలించి ఈ దేశంలో రాజ్యాంగాన్ని అమలు చేయలేదు. కానీ నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే 10 సంవత్సరాల క్రితం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడో, పరమ పూజ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిచ్చిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు. అదే ఇవాళ దేశం వేగవంతమైనటువంటి అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పక తప్పక మిత్రులారా. ఇదంతా చూసిన తర్వాత కాంగ్రెస్ సన్యాసులు మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, భారత్ మాతాకి, భారత్ మాతాకి, भारत अभिनंदनीय भारत, तेरे लिए मरेंगे, तेरे लिए जीएंगे, तेरे जन्म जन्म पर हम साधना करेंगे, हम अर्चना करेंगे अंटू देश रक्षण कोसम, देश भद्रత కోసం ఈ భారత జాతి ముద్దు బిడ్డలను కాపాడుకోవడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి గౌరవ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి విజయ సంకల్ప సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి ఈరోజు మీ ఆశీర్వాదం కోసం, గౌరవ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, మీ ఆశీస్సుల కోసం, మీ మద్దతు కోసం, మీ దీవెనల కోసం విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు పెద్దపల్లి పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోమాస శ్రీనన్న గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ గారికి, గౌరవ ముగ్గురు జిల్లాల అధ్యక్షులకు, అదేవిధంగా గౌరవనీయులు సీనియర్ నాయకులు, సుప్రీంకోర్టు అడ్వకేట్, మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు రామచంద్రరావు గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి సుహాసిని రెడ్డి గారికి, రవీందర్ రెడ్డి గారికి, मेरे युवा साथी, मीडिया के मेरे साथी, प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया के साथी, सभी को राम राम, सभी को नमस्कार। मित्रों, जब मैं यहाँ पर आया हूँ तो सबसे पहले तो ओडेरा मल्लिकार्जुन स्वामी देवस्थानम को मैं नमन करता हूँ और हमारे शिव मंदिर आज के इस चुनावी सभा में मंच पर उपस्थित हमारे बहुत ही प्रिय और आप सबके प्रिय लोकसभा के प्रत्याशी श्री गोमासा श्रीनिवास जी,
हमारे वर्तमान में लोकसभा के प्रत्याशी श्री बी वेंकटेश नेताजी, हमारे वरिष्ठ साथी మన రైతు